కృష్ణాయ నమః, వాసుదేవాయ నమః. గండవరపు ప్రభాకర్ గారి పోస్టు 149, తేదీ 3/5/24. బమ్మిరా పోతనామాత్యుని భాగవత గ్రంథంలోని మధుర ఘట్టాలు 149. అందులో పరశురామ జన్మ వృత్తాంతం చెప్పబడింది. పోయినటువంటి గత వీడియో నెంబర్ 1లో మనము ఏం విన్నాము అంటే, పరశురాముడు జమదగ్నికి జన్మించిన విధానము, తరువాత పరశురాముడు 21 సార్లు రాజులను గండ్రగొడ్డలితో నరికాడు, అంతవరకు విన్నాము. ఇప్పుడు తదుపరి కథను, పద్యాలను విందాం. తనకు హరి యొక్క గాథలను చెబుతూ అలౌకిక ఆనందంలో తేలియాడిస్తున్నటువంటి శుకమహర్షిని పరీక్షత్తు మహారాజు ఇలా అడిగాడు. ఏటికి చంపె రాముడు అవనీషుల పల్మురా, వారి యందు తప్పేటికి కలిగే విప్రుడు అతడు, ఏటికి రాజసతామసంబులన్ వాటము పొందే భూభరము వారితమౌటది ఏ విధంబు, నా మాటకు మౌని చంద్ర మరుమాట ప్రకాశము కాగా చెప్పవే ఓ మౌని చంద్రమా, పరశురాముడు రాజులు అందరినీ ఎందుకు చంపాడు? వారు చేసిన తప్పు ఏమిటి? బ్రాహ్మణుడు అయి ఉండి ఇలా రజోగుణ తామస గుణాలు ఎందుకు పొందాడు? దీని వలన భూభారం తగ్గినట్లు ఎలా అవుతుంది? వివరంగా చెప్పు. హైహయాధీశ్వరుండు అర్జునుండనువాడు, ధరణీశ్వరులలోన తగినవాడు, పురుషోత్తమాంశాంశు పుణ్యు దత్తాత్రేయును ఆరాధనము చేసి, అతని వలన పరపంధి జయమును బాహు సహస్రంబు అణిమాది గుణములు యశము బలము యోగీశ్వరత్వంబు ఓజయు తేజంబు చెడని ఇంద్రియములు సిరియు బడసి, గాలి కైవడి సకల లోకంబులందు తనకు పోరాని కావులేక, ఎటిచోనైనా తన ఆజ్ఞ ఏపు మిగుల ధరణి వెలుగొందే వినువీధి తరణి మాడ్కి ఆ కార్తవీరార్జునుడు హైహయ వంశపు రాజు, చాలా గొప్పవాడు. విష్ణు అంశోద్భవుడు అయిన దత్తాత్రేయుని పూజించి అతని వలన శత్రుజయం, 1000 చేతులు, అష్టసిద్ధులు, యశస్సు, శక్తి, ఓజస్సు, తేజస్సు, అఖండమైన ఇంద్రియ పటుత్వం పొందాడు. అతనికి గాలిలా సకల లోకాలలో ఎక్కడిదాకానైనా చొరబడిపోయే శక్తితో ఆకాశంలో సూర్యుని తేజస్సుల భూలోకం అంతా ప్రకాశించసాగాడు.
ప్రకాశించసాగాడు. ఒకనాడు ఆ మనుజేంద్రుడు అంగనలతో ఉద్దాముడై వీట ఉండక రేవానదికేగి అందు తెలినీటన్ జల్లు పోరాడి దీర్ఘకరాబ్జంబులన్ ఆ నదీ జలములన్ కట్టెన్ వడిన్ నీరు మ్రోలకు పెళ్ళుబ్బి రణాగతుండైన ఆ లంకేశుపై తొట్టగన్ ఒకనాడు ఆ రాజు గర్వితుడై స్త్రీలతో రేవా నదికి వెళ్ళి జలకాలు ఆడసాగాడు. పొడవైన తన చేతులతో ఆ నదీ ప్రవాహాన్ని ఆపేశాడు. ఆ నీళ్లు నది ఎగువ వైపుకు పెళ్ళుబికి అక్కడకు యుద్ధ కార్యం మీద వచ్చిన రావణుని మీదకు ఎగదన్నే. ఇలా రణోత్సాహంతో ఉన్న రావణుడు కార్తవీరార్జునుడు చేతులతో అడ్డుకోవడంతో తన మీదకి ఎగదన్నిన నీటికి సహించలేక రోషంతో మహాపరాక్రమవంతుడు అయిన కార్తవీరుని మీదకే గొప్ప వీరుడిలా కయ్యానికి దిగాడు. మరి అప్పుడేం జరిగింది? వాగ్యుద్ధం జరిగిందా? యుద్ధమే జరిగిందా? ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తరువాత వచ్చే 3వ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. సదా కళాసేవలో భక్తి మార్గంలో మీ వారణాసి పవన్ కుమార్. ఈ పోస్టుని అందించి నన్ను నాలాంటి వాళ్ళందరినీ కూడా సాహిత్య ప్రియులని అలౌకిక ఆనందంలో తేలియాడిస్తున్నటువంటి గండవరపు ప్రభాకర్ గారికి మరొకసారి నమస్సులు, కృతజ్ఞతలు. సర్వే జనా సుఖినో భవంతు.